శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానం అయినట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యారాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు, 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు బుధాదిత్య యోగంతో బాగున్నారు. ఇది చాలా మంచి గ్రహస్థితుల కింద లెక్క. అయితే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అనుకూలమైనటువంటి ధనలాభాలు కానీ, అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ, ఎత్తులకి పై ఎత్తులు వేసి శత్రువులని
కొంచెం పారద్రోలుకోవడం కానీ ఇవన్నీ చాలా బాగుంటూ, పిత్రార్జితాలు చాలా బాగుంటూ, ధనలాభాలు, ధనయోగాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతూ జీవితం ఆనందంగా గడుస్తోంది అని అనుకుంటూ ఉండగానే కలుక్కువని శనిగారు గుర్తొచ్చేస్తారు మీకు. శనిగారి యొక్క దృష్టి రాశి మీద పడుతూ ఉంది. మొండితనంగా పనులు అవ్వకపోవడం, మొండిన పడిపోవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, రాజకీయ నాయకుల వల్ల బాగుంటుంది అనుకుంటున్నప్పటికీ ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్పి కాలయాపన జరగడం, ఇలాంటివన్నీ కూడా అసంతృప్తికి దారితీస్తాయి. ఇంకా భూమికి సంబంధించినటువంటి ఏవైనా వ్యవహారాలు ముందరికి వెళ్తున్నాయా అంటే అవి కూడా ముందుకు వెళ్ళబోవడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రం ఉండబోవడం లేదు. కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ ఇలాంటి వాటికి సంబంధించి పూర్తిగా మీరు దూరంగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూల కాలంగా చెప్తూ ఉన్నాను. ఇక గృహములో అనేక రకాల మీకు సంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. ఇది మీ మానసికోల్లాసానికి దారితీస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు చాలా చాలా బాగున్నారు. విద్యార్థులు చాలా బాగున్నారు. మీ యొక్క విద్య చక్కగా ముందరికి వెళ్తుంది. వ్యవసాయదారులు మీ కష్టం అక్కడికి వచ్చే విధంగా మీ శ్రమ ఉంటుంది. అలాగే స్త్రీల విషయంలో కూడా చాలా చాలా గౌరవప్రదమైనటువంటి స్థితిలోకి వీరు వెళ్తారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి స్థితి దశమంలోకి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వ్యయంలోకి వచ్చింది. చంద్రుని వల్ల ఏమీ మనకి ఉపయోగం కనిపించబోవడం లేదు, కానీ శుక్రాచార్యుల వారు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇక్కడ ఉద్యోగ జీవితము బాగుంటూ ధనయోగాలు చాలా చాలా బాగుంటున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక ఏదైతే జాగ్రత్తలు చెబుతూ ఉన్నానో ఆ జాగ్రత్తల విషయంలో మటుకు నిజంగా జాగ్రత్తలు పాటించండి. ఏదో ప్రతివారము చెప్తున్నారు కదా అని కొట్టి పారివేయవద్దు. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నది, ఇప్పటి వరకు అలాగే ఉన్నది. అలాగే కుజ, కేతు, రాహు, శని వీళ్ళ దృష్టులు అంత మంచివి కాని కారణం చేత ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నానో అవి పాటించుకుంటూ తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. శుభం. రాహు గ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.